హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు న్యూస్ పేపర్ న్యూస్ ఎలా ఉన్నాయో ఒకసారి అయితే చూద్దాం. జగన్ ప్రభుత్వంలో 5 ఏళ్లుగా ఇదే తంతు, కఠిన చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తున్న సర్కారు. కాకినాడ శివాలయం ఘటనతో మరోసారి చర్చనీయాంశంగా మారిన వైకాపా నేతల తీరు. వైకాపా నేతలు అధికార గర్వంతో రెచ్చిపోతున్నారు. అర్చకులు పురోహితులపై రౌడీలా దాడులకు తెగబడుతూ వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారు. అర్చకులను భక్తులు ఎంతో భక్తిభావంతో చూస్తారు. అలాంటి వారిపై అధికార పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో దుర్భాషలాడుతూ దాడులు చేస్తున్నారు. జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో ఎక్కడో చోట ఇలాంటి దాడులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఇలా జరిగినప్పుడల్లా అర్చకులు పురోహితులు బ్రాహ్మణ సంఘాలు రోడ్డెక్కి నిరసన తెలిపినా అధికార పార్టీ నేతల్లో ఏమాత్రం మార్పు లేదు. ఇలాంటి వారిపై ఒక్కసారైనా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటే మరోసారి జరిగేవి కావు. కానీ వైకాపా ప్రభుత్వం తమ నేతలను కాపాడే ప్రయత్నాలే చేస్తుంది. దీంతో వీరు మరింత రెచ్చిపోయి అర్చకులపై దాడులు కొనసాగిస్తున్నారు. కాకినాడలోని పురాతన శివాలయంలో వైకాపా నేత మాజీ కార్పొరేటర్ సిరియాల చంద్రరావు ఇద్దరు అర్చకులపై దాడి చేయడంతో మరోసారి వైకాపా నేతల తీరు చర్చనీయాంశమైంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆలయాల అర్చక బ్రాహ్మణ సంఘాలు దీనిపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. ఓకే, ఇటు చూసుకుంటే శివయ్య సాక్షిగా రాజీ నాటకం. అర్చకులపై దాడి చేసిన వైకాపా నేతను కాపాడే యత్నాలు, బలవంతంగా క్షమాపణ చెప్పించి రాజీ చేయించే యత్నం. ఆలయ ప్రాంగణంలోనే ఆజేసి విచారణ, మొక్కుబడి కేసుతో సరిపెట్టిన పోలీసులు. న్యాయవాదులే సామాజిక ఇంజనీర్లు. ఓకే, ప్రజల్లోకి పరదాల వీరుడు. ఎన్నికల వేళ జగనన్నకు జనం గుర్తొచ్చారు. 5 ఏళ్లు వారికి ఆమెడ దూరమే. రచ్చబండ అదిగో ఇదిగో అంటూ మర్చిపోయారు. ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లోనే అడుగులు. నేటి నుంచి ముఖ్యమంత్రి బస్సు యాత్ర. ఓకే, మెగా డిఎస్సి పైనే తొలి సంతకం. 60 రోజుల్లోనే పరీక్ష, ఉద్యోగాల భర్తీ. వాలంటీర్ల ఉద్యోగాలు తీయం, మెరుగైన జీవితం ఇస్తాం. 100 రోజుల్లో డ్రగ్స్, గంజాయి, జే బ్రాండ్ మద్యం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతా. కుప్పం పర్యటనలో చంద్రబాబు హామీలు. ఓకే, ఇదైతే ఈనాడు పేపర్ అండి. ఇప్పుడు మరి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చూద్దాం. ఇది కోడ్ ఉన్న బొమ్మల కొలువే. జగన్ బొమ్మ ఉంచాల్సిందే. జేసీల భేటీలో ఉన్న ఉన్నతాధికారి హుకుం. పాస్బుక్లు, ఎల్పిఎంలపై ఫోటోలు తొలగించొద్దు. సర్వే పత్రాలపై జగన్ పేరు ఉంచాల్సిందే. జాయింట్ కలెక్టర్లపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి. అది ఈసీ రూల్స్ కు విరుద్ధం అన్న జేసీలు. అయినా ఫోటోలు ఉంచాల్సిందేనని పట్టు. అధికార పార్టీ వాట్సాప్ గ్రూపుల్లోనూ ఆదేశాలు. రాష్ట్రంలో దాదాపు 5 ఏళ్లు జగన్ బొమ్మల పండుగ నడిపించారు. కుప్పతొట్టి నుంచి రైతులకు ఇచ్చే పాస్బుక్ల వరకు వైసీపీ రంగులు జగన్ ఫోటోలతో నింపి ముఖ్యమంత్రి పట్ల కొందరు ఉన్నతాధికారులు తమ విధేయతను చాటుకున్నారు. కానీ ఇప్పుడు ఎన్నికల కోడ్ వచ్చేసింది. అయినా పాస్ పుస్తకాలు, భూమి పత్రాలు, ల్యాండ్ పార్సల్ మ్యాప్లపై జగన్ బొమ్మలు తీసేయడానికి వీల్లేదని ఓ ఉన్నతాధికారి హుకుం జారీ చేయడం జేసీలను, రెవెన్యూ వర్గాలను విస్మయానికి గురి చేస్తోంది. ఈ అధికారి ఆదేశించినట్టు చేస్తే కోడ్ వేటుకు బలి కావాల్సి వస్తుందని వారంతా కలవరపడుతున్నారు. ఓకే, ఎన్నికల ముందు ఎంత ప్రేమో. మున్సిపాలిటీలకు 1000 కోట్ల బిల్లుల చెల్లింపు. లోకేష్ బరిలో ఉన్న మంగళగిరిపై ప్రత్యేక శ్రద్ధ. అక్కడ పూర్తి కాబోయే పనులకు ఇప్పుడే నిధులు. జగన్, బుగ్గన, అవినాష్ నియోజకవర్గాలకు. కిమ్మనకొండ నిధులు ఇచ్చేసిన ఆర్థిక శాఖ. కోడ్ వచ్చిన రోజునే 13 ప్రతిపాదనలకు ఓకే. 23వ తేదీన వరుస జీవోలు విడుదల. స్కానింగ్ కమిటీ ఆమోదం తీసుకున్నారా లేదా? పనులు పూర్తి చేసి క్లియరెన్స్ కోసం ఎంతగా మొత్తుకుంటున్నా దిక్కులేదు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇదే పరిస్థితి. కానీ ఇప్పుడు కొన్ని ఎంపిక చేసిన మున్సిపాలిటీలో భవిష్యత్తులో పూర్తి కాబోయే పనులకు ఇప్పుడే బిల్లులు చెల్లించారు. కొన్ని పార్ట్ టైం పేమెంట్లు కూడా మిగిలి ఉన్నాయి. ఓకే, ఉత్తుత్తి జీవోలు, డమ్మీ బటన్లే. ఎన్నికల ముందు ఉద్యోగాలు, రెగ్యులరేషన్ పేరుతో నాటకాలు. హుంద్రీ నీవా నీళ్లకు బటన్ నొక్కితే మట్టి పిల్లలు తడవలేదు. జగన్ కు ఓటేస్తే సొంత కుటుంబాలకు అన్యాయం చేసినట్టే. ఇంత విధ్వంసాన్ని జీవితంలో చూడలేదు. తిరుగుబాటు చేయనంత వరకు వీళ్ళు అరాచకాలు చేస్తూనే ఉంటారు. ఈ 5 ఏళ్లలో రూపాయి పెట్టుబడి రాలేదు, ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. మేము వచ్చాక 60 రోజుల్లో మెగా డిఎస్సి కుప్పంలో టీడీపీ అధినేత స్పష్టీకరణ. వేడెక్కుతున్న రాజకీయం జనంలోకి. పార్టీల అధినేతలు నేటి నుంచి బాబు ప్రజాగళ. 30న పిఠాపురంలో పవన్ కళ్యాణ్. సో ఇలా ఉందండి ఇవాళ న్యూస్ పేపర్ అయితే. ఇదంతా ఏంటంటే ఒక బురద జల్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఒకే టాపిక్ ని తీసుకొని వచ్చి అటు ఇటు తిప్పి మొత్తం వైకాపా నేతలు అసలు
అన్యాయమే చేస్తున్నారు అర్చకులని బ్రాహ్మణులని అని చెప్పి అయితే చెప్తున్నారు. అందులో అసలు ఎంతవరకు నిజం ఉంది ఎంతవరకు నిజం లేదు అయితే అసలు వీళ్ళకి కూడా ఒక క్లారిటీ అనేది లేదు. అండ్ అలాగే చంద్రబాబు గారు ఏమంటున్నారంటే ఆయన పార్టీ ఈసారి గెలిస్తే కనుక వెంటనే ఉద్యోగాలు ఇస్తాను అని అయితే చెప్తున్నారు. డిఎస్సి ఉద్యోగాలు, డిఎస్సి ఎగ్జామ్ కి అయితే ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చింది, ఆ ప్రిపరేషన్స్ లో ఆల్రెడీ ఉన్నారు. అండ్ అలాగే ఈసారి వస్తే కనుక డిఎస్సి మొత్తం ఉద్యోగాలు అనేవి ఇచ్చేస్తారు. అండ్ అలాగే ఏం జరుగుతుందంటే అసలు ఉద్యోగాలే లేవు అని చెప్పేసి అయితే అంటున్నారు. మరి వాలంటీర్స్ కు సచివాలయం ఉద్యోగాలన్నీ ఏంటండి, వాలంటీర్స్ కి ఇచ్చిన ఉద్యోగాలన్నీ ఏంటి, అవన్నీ ఉద్యోగాల కింద లెక్క రావా? అండ్ అలాగే అసలు ఒకప్పుడు వాళ్ళని తీసేస్తానని చెప్పిన చంద్రబాబు గారు, వాళ్ళతో అవసరం లేదు వాళ్ళు అసలు ఒక కూలీలు అని చెప్పిన చంద్రబాబు గారు ఇప్పుడు వాళ్ళనే ఉంచుతాను అని చెప్పేసి అంటున్నారు. అసలు ఆయన మాటలు నమ్మే విధంగా లేవు. మరైతే చూద్దాం. అండ్ అలాగే ఈసారి ఏమన్నారంటే సో ఇలాంటి తప్పుడు ప్రచారాలని ప్రజలు నమ్మే పరిస్థితుల్లో అయితే లేరు. అండ్ అలాగే పాస్ పుస్తకాలపై జగన్ గారి ఫోటోలు అది ఇది అని అంటున్నారు. అవి ఇంతకు ముందు ఉన్నవి అయి ఉంటాయి. బట్ ప్రెసెంట్ ఎలక్షన్ కోడ్ రిలీజ్ అయిన తర్వాత అలాంటివి ఏమీ జరగట్లేదండి. ఎవరైనా సరే లాకి అగైన్స్ట్ కాదు. సో జగన్ గారే కాదు, బాబు గారే కాదు, నారా లోకేషే కాదు, పవన్ కళ్యాణే కాదు, ఎవరైనా సరే లాకి అగైన్స్ట్ కాదు. సో ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. సో అదే ఫాలో అవుతున్నారు. అండ్ అలాగే ఇలాంటిది ఏమీ లేదు. సో ప్రజలు ఇలాంటివన్నీ నమ్మి ఇంకా చంద్రబాబు గారు 40 years ఇండస్ట్రీలో ఉండి చెప్పి చేయలేనివన్నీ జగన్ గారు ఒక 3 years అని ఎందుకు అంటున్నారంటే 5 years లో ఎలాగో 2 years కరోనాలో పోయింది. సో ఆ 2 years తీసేస్తే 3 years లోనే జగన్ గారు మాక్సిమం చెప్పిన 99.9% వరకు అయితే చేశారు. సో ప్రజలు ఎవరి వైపు ఉంటారనేది ఎలక్షన్స్ తర్వాత అయితే తెలుస్తుంది. థ్యాంక్ యూ.